హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఆవుకు దూడకు లేని బాధ గుంజకెందుకని వాపోతున్నారు సినీ అండ్ పొలిటికల్ మేధావులు. ఒక విషయం పైన సినిమా మేధావులు, పొలిటికల్ మేధావులు ఏకకాలంలో స్పందించడం చాలా అరుదు. ఒకేసారి ఎందుకు స్పందించారంటే అక్కడ కామెంట్ చేసింది సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి. మనకు తెలుసు మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి మధ్య విభేదాలు ఉన్నాయని. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పారావి కోసం నంద్యాలకు వెళ్లడం, తర్వాత నాగబాబు తాతయ్య పరాయివాడనే ట్వీట్ వేయడం, సాయిధరం తేజ్ అల్లు అర్జున్ని అన్ఫాలో చేయడం, మెగా ఫ్యామిలీ పార్టీస్కి, ఫంక్షన్స్కి అల్లు వారు చాలా దూరంగా ఉండడం, ఇవన్నీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే. ఇక ఈ మెగా ఫ్యాన్స్ గురించి, అందులో పీకే ఫ్యాన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ఎవడో ఒకటి ముడ్డిలో ఏలు పెట్టి గెలికి వాసన చూస్తూ ఉండడం. అల్లు అర్జున్ పైన మెగా ఫ్యామిలీ వాళ్ళకి ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలియదు, కానీ ఈ మెగా ఫ్యాన్స్కి మాత్రం అల్లు అర్జున్ పైన వక్రకన్నుంది. అల్లు అర్జున్ తన డెబ్యూ మూవీ గంగోత్రికి చిరంజీవి సహాయం తీసుకున్నా సరే ఆ తర్వాత కేవలం టాలెంట్తో ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. డ్యాన్స్, స్టైల్, యాక్టింగ్ ఇలా ప్రతి దాంట్లోనూ తన సొంత మార్క్ని క్రియేట్ చేసుకున్నాడు. డజన్ల కొద్దీ మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా వచ్చినా అల్లు అర్జున్ రేంజ్ని మాత్రం టచ్ చేయలేకపోయారు. ఏ డైరెక్టర్ దయ వల్లనో కెరీర్ స్టార్టింగ్లో ఇండస్ట్రీ ఇటు కొట్టి మళ్ళీ సక్సెస్ కోసం దేబరించలేదు. అల్లు అర్జున్ ఒక్కో సినిమాతో తనని తాను బిల్డ్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ మనం ఒకసారి గమనిస్తే సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అది కూడా వితౌట్ రాజమౌళి. మెగా ఫ్యామిలీ హీరోస్లో ఎవరికీ లేనంత క్రేజ్ అల్లు అర్జున్కు ఉంది. చివరికి చిరంజీవికి సాధ్యం కాని నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ని వరించింది. ఏదైనా ఒక యాడ్లో నటించాలంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ మొత్తం మెగా హీరోస్ అందరూ ఒక తెలుగు లాంగ్వేజ్లోనే చేయగలరు. అదే అల్లు అర్జున్ అయితే అన్ని లాంగ్వేజెస్లో తానొక్కడే చేయగల కెపాసిటీ, స్టార్డమ్ ఉన్న హీరో. అందుకే ఈ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ అంటే జెలస్, ఒకంత భయం, వారి హీరోలని దాటిపోతున్నాడని. ఇక అసలు మ్యాటర్కి వస్తే ఏనుగుల సమస్యపై చర్చించడానికి కర్ణాటకకు వెళ్లిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ ఒక కామెంట్ చేశాడు. 40 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోలు అడవుల్ని కాపాడేవారు, అయితే ఇప్పటి సినిమాల్లో హీరోలు అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు. అలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను, నేనెప్పుడు అలాంటి క్యారెక్టర్ చేయలేదు అన్నాడు. డిప్యూటీ సీఎం ఎలాంటి సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశాడో కానీ అందరూ అల్లు అర్జున్ని అన్నాడని ఫిక్స్ అయిపోయారు. చివరికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా. అందుకే పవన్ కళ్యాణ్ పైన రివర్స్ అటాకింగ్ చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా రంగం నుండి పైకి ఎదిగి అదే సినిమా రంగం పైన బురద జల్లుతున్నారు. మీ విశ్వాసానికి, విజ్ఞానానికి మా హ్యాట్స్ ఆఫ్. ఇంతవరకు నువ్వు తీసిన అద్భుత కళాఖండాల్లో సమాజానికి ఉపయోగపడే ఒక సినిమా పేరు చెప్పు. బాలు, పంజే సినిమాలో నువ్వు గ్యాంగ్స్టర్ వేషం వేశావు. జల్సా సినిమాలో నువ్వు నక్సలైట్వి. అదే జల్సాలో పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే ఏం మజా వస్తుంది, పరిగెత్తే దాన్ని చేయాలి కానని ఒక అద్భుత డైలాగ్ చెప్పింది తమరే కదూ. తర్వాత గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పోలీసుల్ని జోకర్స్గా చూపించింది తమరే కదూ. గబ్బర్ సింగ్ సినిమాలో హారతి పేరుని ముక్కలు ముక్కలుగా విడగొట్టి హా రతి అని పలికి పవిత్రమైన పదాన్ని అవమానించింది నువ్వే కదూ. అయినా సినిమాల్లోని పాత్రలు కేవలం కల్పితాలేని ముందే రాస్తారు కదా, అది తెలిసే మీరు ఇలాంటి కామెంట్ చేశారా, లేదంటే మీకు చదువు రాదా అని ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా అల్లు అర్జున్కి జలకిచ్చాడా లేదంటే యాదృచ్ఛికమో తెలీదు. అంటే ఈ మాట ఎలా ఉందంటే శరణమన్నయ్య కెరీర్ లాగా అటు ఇటు ఎటు కాకుండా ఉందన్నమాట. మధ్యలో కొందరు విధవలు మాత్రం అది ఖచ్చితంగా అల్లు అర్జున్ గురించి అన్నాడని తెగ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల కింద తీటగాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు. సినిమాని ఆపేస్తాం, బ్యాన్ చేస్తామని. పుష్ప 2 సినిమాని ఎవడు ఏమీ పీకలేడు. ఎందుకంటే ఆ సినిమా పైన నెగిటివ్ స్ప్రెడ్ చేయాలన్నా, ట్రోల్ చేయాలన్నా ముందు వీళ్ళే సినిమా చూడాలి. ఆ విధంగా డే 1 మంచి కలెక్షన్స్ వస్తాయి. ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఆ సినిమాకి మీరు ఇచ్చే ఫ్రీ పబ్లిసిటీ అన్నీ కలిసి వచ్చి సినిమా బాక్స్ ఆఫీస్ని దున్నేస్తుంది, రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇది పక్కా చూసుకోండి. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ అనుకోకుండా జరిగాయా, లేదంటే నిజంగా అల్లు అర్జున్నే టార్గెట్ చేశాడా? మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.